లాస్ట్ వీడియోలో 61 వరకు నేర్చుకున్నాము. టుడే 62 కంటిన్యూయేషన్. 62 కంటిన్యూయేషన్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ లైఫ్? ఇచ్చిన దాంట్లో ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ కానిది అని అడిగారు. నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ కానిది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ డి, ఆర్గన్ సిస్టమ్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్సెప్ట్ ఆర్గన్ సిస్టమ్, అదర్ ఆప్షన్ ఆర్ బేసిక్ లైఫ్ ప్రాసెస్ దట్ డిస్టింగ్విష్ ఫ్రమ్ లివింగ్ టు నాన్ లివింగ్. ఇక్కడ ఒక దానికి ప్రాణం ఉందా లేదా అని చెప్పడానికి ఒక ప్రైమరీ థింగ్స్ ఉంటాయి. అవి ఏంటివంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్, రెస్పాన్సివ్నెస్, డిఫరెంటేషన్, రీప్రొడక్షన్, మెటబాలిజం. సో ఈ 6 మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఇవన్నీ జీవుల యొక్క మెయిన్ ముఖ్య లక్షణం అన్నమాట. కానీ ఆర్గన్ సిస్టంలో అలా కాదు. సెల్, టిష్యూ, ఆర్గన్ సిస్టమ్ అండ్ హోల్ బాడీ ఆర్ స్ట్రక్చరల్ హెరార్కీ ఆర్ కంపోజిషనల్ సిస్టమ్ ఆఫ్ బాడీ. 63 క్వశ్చన్. అమాంగ్ దిస్ విచ్ ఈజ్ నోబల్ గ్యాసెస్ ఎక్సెప్ట్. ఇచ్చిన దాంట్లో నోబల్ గ్యాస్ కానిది ఎక్సెప్ట్ అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ డి, ఫ్లోరైడ్. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్లో 18th గ్రూప్ మూలకాలను మనము నోబల్ గ్యాస్ లేదంటే జడవాయువు అంటాము. వీటిలో ఔటర్ షెల్లో ఎలక్ట్రాన్స్ పూర్తిగా నిండి ఉండడం వల్ల స్టేబుల్గా ఉంటాయి. సో ఇవి స్టేబుల్గా ఉంటాయి కాబట్టి అవి వేటికి అంత ఈజీగా రియాక్ట్ అవ్వవు. సో కరెక్ట్ ఆప్షన్ ఫ్లోరైడ్. హీలియం, నియాన్, ఆర్గాన్ అనేది నోబల్ గ్యాస్. ఫ్లోరైడ్ అనేది నోబల్ గ్యాస్ కాదు. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నోబల్ గ్యాసెస్ ఆర్ ద కెమికల్ ఎలిమెంట్స్ ఇన్ గ్రూప్ 18 ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. దే ఆర్ మోస్ట్ స్టేబుల్ ఎలిమెంట్స్ డ్యూ టు maximum నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ outer షెల్. Naturally occurring 6 noble gases are helium, neon, argon, krypton, xenon and radioactive radon. 64 క్వశ్చన్. మైటోసిస్ ఈజ్ కండిషన్ ఆఫ్. అంటే మైటోసిస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆప్షన్ బి, సెల్ డివిజన్ వితౌట్ రిడక్షన్. అంటే మన బాడీలో 2 రకాల కణ విభజనలు జరుగుతాయి. అందులో ఒకటి మైటోసిస్, ఇంకొకటి మియోసిస్. మన ఒంట్లో ఉండే నార్మల్ సెల్స్ అంటే సొమాటిక్ సెల్స్ ఏమైనా గాయపడినప్పుడు లేదంటే దెబ్బ తగిలినప్పుడు కొత్త సెల్స్ రావడానికి ఇది జరుగుతుంది. సో సెల్ డివిజన్ వితౌట్ రిడక్షన్ అంటే క్రోమోజోమ్స్ సంఖ్య తగ్గకుండా జరిగే కణ విభజన. దీని స్పెషాలిటీ ఏంటంటే మైటోసిస్ మాతృకణంలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో మనం కొత్తగా వచ్చే కణాల్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎక్కడ క్రోమోజోమ్స్ సంఖ్య తగ్గదన్నమాట. నో రిడక్షన్. మియోసిస్ అంటే క్షయకర్ణ విభజన గురించి. ఇవి మన బాడీలో ఓన్లీ ప్రత్యుత్పత్తి సెల్స్లో అంటే గెమెట్స్ లైక్ ఎగ్ ఆర్ స్పర్మ్స్లో మాత్రమే జరుగుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే కొత్తగా ఏర్పడే పిల్ల కణాల్లో క్రోమోజోమ్స్ సంఖ్య మాతృకణంలో ఉన్న దానికంటే కూడా ఖచ్చితంగా సగానికి తగ్గుతుంది. అంటే తల్లిదండ్రుల నుండి సగం వస్తాయి. దీన్ని హెప్లాయిడ్ అంటాం. అంటే అందుకే దీన్ని క్షయకర్ణ విభజన అంటారు. ఇప్పుడు మైటోసిస్లోనేమో క్రోమోజోమ్స్ సంఖ్య ఇక్కడ తగ్గదు, ఇందులో మాత్రం సగానికి తగ్గుతుందన్నమాట. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మైటోసిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ ఆఫ్ సోమాటిక్ సెల్స్ except gametes in which each daughter cell contains the same number of chromosomes, no reduction, as the parent cell. Meiosis is a type of cell division producing gametes like egg or sperm in which daughter cell contains half the number of chromosomes, haploid, than of parent cells. 65 question. What is the correct sequence of mitosis? ఈ సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో సీక్వెన్స్ లాగా అడుగుతారు. ఇంపార్టెంట్గా కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి, ప్రొఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలిఫేజ్. పిఎంఏటి
దీని కోడ్ వచ్చేసి పిఎంఏటి. ప్రొఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అంటే చలన దశ, టెలోఫేజ్ అంటే అంత్యదశ. కరెక్ట్ ఆప్షన్ సి పిఎంఏటి. గుర్తుపెట్టుకోవాలి. 66 నెంబర్ ఆఫ్ క్రోమాటైడ్స్ ఎట్ మెటాఫేజ్ ఈజ్, అంటే క్రోమాటైడ్స్ సంఖ్య ఎంత ఉంటుంది మెటాఫేజ్లో. కరెక్ట్ ఆప్షన్ బి 2 ఇన్ బోత్ మైటోసిస్ అండ్ మియోసిస్. కణ విభజన జరిగేటప్పుడు మెటాఫేజ్లో క్రోమోజోమ్స్ అన్నీ సెల్ మధ్యలోకి ఒక లైన్ లాగా అమర్చబడతాయి. ఈ స్టేజ్లో ప్రతి క్రోమోజోమ్స్ స్పష్టంగా 2 నిలువు భాగాల కింద విడిపోయి కనిపిస్తుంది. ఈ భాగాలనే క్రోమాటైడ్ అంటారు. ఇది మైటోసిస్లో అయినా లేకపోతే మియోసిస్లో అయినా సరే మెటాఫేజ్ స్టేజ్ ఉన్నప్పుడు క్రోమోజోమ్స్కి 2 క్రోమాటైడ్లు ఉంటాయి. కాబట్టి ఆన్సర్ బి 2 ఇన్ బోత్ మైటోసిస్ అండ్ మియోసిస్. 67 క్వశ్చన్. అవుట్ ఆఫ్ ద కెమికల్ ఫోర్సెస్ ఆర్ బాండ్స్ లిస్టెడ్ బిలో ద స్ట్రాంగెస్ట్ వన్ ఈజ్. ఇచ్చిన కెమికల్ బాండ్స్లో ఏది స్ట్రాంగెస్ట్ వన్ అనేది అడుగుతున్నారు. కరెక్ట్ ఆప్షన్ సి కోవలెంట్. ఎక్స్ప్లెనేషన్. అయోనిక్ అండ్ కోవలెంట్ బాండ్స్ ఆర్ స్ట్రాంగర్ బాండ్ అండ్ వండర్ వాల్స్, డిపోల్ అండ్ హైడ్రోజన్ బాండ్స్ ఆర్ వీకర్ బాండ్స్. కోవలెంట్ అనేది అయోనిక్ అనేది స్ట్రాంగర్ బాండ్స్, మిగతావి వీకర్ బాండ్స్. 68th క్వశ్చన్. అండ్ ఎనర్జీ కన్జ్యూమింగ్ ప్రాసెస్ బై విచ్ సెల్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అబ్జార్బ్స్ molecules such as proteins by engulfing them is called. Correct option D ఎండోసైటోసిస్. మన బాడీలోని కణాలు శక్తిని వాడుకొని బయట ఉన్న మాలిక్యూల్స్ని లోపలికి మింగేయడాన్ని ఏమంటారు అని క్వశ్చన్. మింగేయడం అంటే ఎంగల్ఫింగ్ మీన్స్ ఇట్లా లోపలికి తీసుకోవడాన్ని ఏమంటారు. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎండోసైటోసిస్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ ఇంజెక్షన్ ఆఫ్ ఏ ఫారెన్ సబ్స్టాన్స్ బై ఏ సెల్. సెల్ బయట ఉండే ఏదైనా ఒక ఫారెన్ సబ్స్టాన్స్ సెల్ తన లోపలికి తీసుకోవడాన్ని ఎండోసైటోసిస్ అంటాం. ఫాగోసైటోసిస్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎండోసైటోసిస్. Phagocytosis is a 3 stages process by which phagocytes, neutrophils, monocytes and macrophages engulf, destroy microorganisms, other foreign antigens and cell debris. అంటే ఫాగోసైటోసిస్ అనేది అందులో ఒక భాగం లేదంటే ఒక రకం మాత్రమే. ఫాగోసైటోసిస్ ఎలా జరుగుతుంది అంటే మన బాడీలో ఫాగోసైటోసిస్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, మ్యాక్రోఫేజెస్. ఈ 3 స్టేజెస్ ప్రాసెస్ ఏం పని చేస్తాయంటే బయట నుండి వచ్చే మైక్రో ఆర్గానిజమ్స్, యాంటీజెన్స్ను అండ్ పాడైపోయిన సెల్ డిబ్రిస్ చుట్టుముట్టి మింగేసి పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాయి. నెక్స్ట్ ఎక్సోసైటోసిస్ ఈజ్ డిశ్చార్జ్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ ఏ సెల్. ఎక్సో అంటే బయటికి, ఎండో అంటే లోపలికి, రివర్స్ కదా. సెల్లో ఉన్న వ్యర్థాలను లేదా సెల్ బయటికి పంపేయడాన్ని ఎక్సోసైటోసిస్ అంటారు. 69 క్వశ్చన్. విచ్ ప్లేన్ డివైడ్స్ ద బ్రెయిన్ ఇంటూ అన్ఈక్వల్ రైట్ అండ్ లెఫ్ట్ పోర్షన్. కరెక్ట్ ఆప్షన్ డి పారాసజెటల్ ప్లేన్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దేర్ ఆర్ 4 ప్లేన్. సజెటల్ ప్లేన్ ఏ వర్టికల్ ప్లేన్ త్రూ the longitudinal axis of the body or organ and divided it into right and left part. It may be mid-sagittal, pass through midline of body and divided equal into right and left, or parasagittal does not pass through midline, so divided body unequal into right and left side. బాడీకి మనం మధ్యలో కట్ చేస్తే కరెక్ట్గా మధ్యలో కట్ చేస్తే మిడ్ సజెటల్ లైన్ అంటారు. అదే కొంచెం క్రాస్ పోయింది, అన్ఈక్వల్గా పోయింది పైనుంచి కిందికి అంటే పారాసజెటల్ అంటారు. ట్రాన్స్వర్స్ ప్లేన్
సుపీరియర్గా అండ్ ఇన్ఫీరియర్గా కట్ చేస్తుంది. క్రాస్ సెక్షనల్, ఇట్ డివైడెడ్ ద బాడీ అండ్ ఆర్గన్ ఇంటూ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్. ఫ్రాంటల్ ప్లాన్, కరోనల్ ప్లాన్, ఇట్ డివైడెడ్ ద బాడీ అండ్ ఆర్గన్ ఇంటూ యాంటీరియర్ అండ్ ముందు వైపు అండ్ వెనుక వైపు పోస్టీరియర్ పోర్షన్. ఆబ్లిక్ ప్లాన్, ఇట్ పాస్ త్రూ ద బాడీ ఆర్ అండ్ ఆర్గన్ ఎట్ అండ్ ఆబ్లిక్ యాంగిల్గా కట్ చేస్తుంది. 70 question, a plane that passes through the midline of the body and divided into equal right and left side is called. Correct option C, mid sagittal line. పైన ఇచ్చిన క్వశ్చనే మిడ్ లైన్ అనగానే లేదంటే ఈక్వల్ అని వస్తే చాలు, అది మిడ్ సజెటల్ లైన్. 71 question, the characteristic of enantiomer is. Correct option C, both A and B, only that they are chemically identical, only that they are mirror image of each other. Explanation: enantiomer or enantiomorphs are one of a pairs of isomers, each of which is a mirror image of the other. They may be identical in chemical characteristic, but in solution one rotates a beam of polarized light in one direction and the other in the opposite direction. Isomers are called dextro if they rotate light to the right and levo if they rotate light to the left. అంటే రసాయనికంగా ఒకేలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏకి ఎక్స్ప్లెనేషన్. అండ్ ఒకదానికొకటి అద్దంలా చూస్తూ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. ఎనాంటియోమర్స్ ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటాయి అన్నమాట, లైక్ ఐసోమర్స్. ఇవి కెమికల్ క్యారెక్టరిస్టిక్లో ఒకేలా ఐడెంటికల్గా ఉంటాయి, కానీ ఒక సొల్యూషన్లో ఉంచినప్పుడు కాంతిని పోలరైజ్డ్ లైట్ వేరువేరుగా దిశలో తిప్పుతాయి. కాంతిని రైట్ సైడ్ తిప్పితే డెక్స్ట్రో అని, లెఫ్ట్ సైడ్ తిప్పితే లివో అని అంటారు. 72 question, hydrolysis of fat by an alkali is known as. Correct option B, saponification. సపోనిఫికేషన్ కెమిస్ట్రీలో మనం వినే ఉంటాము. ఆల్కలి అంటే క్షారం ద్వారా కొవ్వులను హైడ్రోలైజ్ చేయడాన్ని ఏమంటారని క్వశ్చన్. సపోనిఫికేషన్ కన్వర్షన్ ఇంటూ సోప్ మీన్స్ ద హైడ్రోలైజ్ ఆర్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ఫ్యాట్ బై అండ్ ఆల్కలి ఎల్డింగ్ గ్లిజరాల్ అండ్ 3 molecules ఆఫ్ ఆల్కలి సాల్ట్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్ ద సోప్. సింపుల్గా చెప్పాలంటే కొవ్వులను సోప్ లాగా మార్చే ప్రాసెస్ అన్నమాట. ఏదైనా ఒక ఆల్కలీని యూజ్ చేసి ఫ్యాట్ని విడగొట్టి హైడ్రోలైజ్ చేసినప్పుడు మనకు గ్లిజరాల్ అండ్ సోప్ తయారవుతుంది. అందుకే ఈ ప్రాసెస్ని సపోనిఫికేషన్ అంటారు. 73rd question, వాట్ ఈస్ ద అబ్జర్వేషన్ ఆఫ్ టిష్యూ విత్ ద నాక్డ్ ఐ టు స్టడీ డిసీజ్ కాల్డ్. కరెక్ట్ ఆప్షన్ డి, గ్రోస్ పాథాలజీ. ఎలాంటి మైక్రోస్కోప్ లేకుండా ఓన్లీ కంటితోనే చూసి ఆ టిష్యూ ఎలాంటిది అని చూసి చెప్పడాన్ని గ్రోస్ పాథాలజీ అంటారు. ఎక్స్ప్లెనేషన్: గ్రోస్ పాథాలజీ మీన్స్ macroscopic manifestation of disease in organ and tissue that can be seen by naked eye. Example, malignant tumor. గ్రోస్ పాథాలజీ మన కళ్ళతోనే చూసి నాట్ మైక్రోస్కోపిక్ అంటాం. గ్రోస్ పాథాలజీ మ్యాక్రోస్కోపిక్ అన్నా ఒకటే. సీన్ నాక్డ్ ఐ, మ్యాలిగ్నెంట్ ట్యూమర్ని కళ్ళతోనే చూసి చెప్తాం. క్లినికల్ పాథాలజీ మీన్స్ పాథాలజీ దట్ యూజెస్ క్లినికల్లీ అనాలైసిస్ అండ్ అదర్ లాబొరేటరీ ప్రొసీజర్ ద్వారా చేసేదే క్లినికల్ పాథాలజీ. Experimental pathology means the study of disease induced artificial and intentionally, especially యానిమల్స్లో కృత్రిమంగా డిసీజ్ని కలుగజేసి స్టడీ చేస్తారనమాట. దాన్ని ఎక్స్పెరిమెంటల్ పాథాలజీ.
మాలిక్యులర్ పాథాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ పాథలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్పెసిఫిక్ మాలికల్స్ ద్వారా స్టడీ చేస్తారు. 74th క్వశ్చన్, బయాలజికల్ బ్యారియర్ ఇంక్లూడ్ ఆల్ ఎక్సెప్ట్. ఇచ్చిన దాంట్లో అన్ని బయాలజికల్ బ్యారియర్స్ ఒక్కటి తప్ప అన్నారు. కరెక్ట్ ఆప్షన్ ఏ, రీనల్ ట్యూబ్యూల్స్. బయాలజికల్ ప్యాథల్స్ అంటే బ్యారియర్స్ అంటే జీవ సంబంధమైనవి. మన బాడీలోని కొన్ని పదార్థాలు లోపలికి రాకుండా లేదంటే బయటికి పోకుండా అడ్డంగా ఉండే గోడలు లాంటివి అనమాట బయాలజికల్ బ్యారియర్స్. మన సెల్ మెంబ్రేను, క్యాపిలరీ వాల్స్, రక్తనాళాల గోడలు మరియు ఇంకా ప్రెగ్నెంట్ టైంలో అంటే ప్లెజంటా ఇవన్నీ బ్యారియర్స్ లాగా పనిచేస్తాయి. కానీ కిడ్నీలో ఉండే రీనల్ ట్యూబుల్స్ పదార్థాలను వడకట్టడానికి, రీఅబ్జర్బ్షన్ చేయడానికి యూజ్ అవుతాయి, కానీ బ్యారియర్స్ లాగా కావు. సో కరెక్ట్ ఆప్షన్ ఏ, రీనల్ ట్యూబ్యూల్స్. 75th క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ సబ్స్టాన్స్ కెనాట్ పర్మేట్ మెంబ్రెయిన్ బై ప్యాసివ్ డిఫ్యూజన్. ప్యాసివ్ డిఫ్యూజన్ ద్వారా కణత్వచాన్ని దాటలేని పదార్థాలు ఏవి? కరెక్ట్ ఆప్షన్ డి, హైడ్రోఫిలిక్ సబ్స్టాన్స్. Explanation, simple diffusion is a example of passive diffusion. Solute or substance move across a membrane without energy. ఎనర్జీ లేకుండా పదార్థాలు ఒకదాని మెంబ్రెయిన్ గుండా వెళ్ళడం అన్నమాట. నాన్ పోలార్ హ్యావ్ నో చార్జ్. హైడ్రోఫోబిక్ సబ్స్టాన్స్ లైక్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్ soluble, vitamins and nitrogen gases move across the lipid bilayer of cell membrane through the process of simple diffusion. సెల్ మెంబ్రెయిన్ అనేది ఎక్కువగా ఫ్యాట్తో తయారవుతుంది కాబట్టి ఫ్యాట్లో కరిగేవి అలాగే హైడ్రోఫోబిక్ పదార్థాలు లాంటివి ఎనర్జీ లేకుండానే ఈజీగా దాటేస్తాయి. దాన్నే ప్యాసివ్ డిఫ్యూజన్ అంటాం, లేదంటే సింపుల్ డిఫ్యూజన్ అంటాం. కానీ వాటర్ లివింగ్ పదార్థాలు హైడ్రోఫిలిక్ వాటరు డైరెక్ట్గా దాటలేవు, వాటికి క్యారియర్స్ అనేటివే ప్రోటీన్స్. హైడ్రోఫిలిక్ సబ్స్టాన్స్ విల్ నాట్ బీ ఏబుల్ టు పాస్ త్రూ సెల్ మెంబ్రెయిన్ బై సింపుల్ డిఫ్యూజన్. ఇట్ మే రిక్వైర్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ క్యారియరే ప్రోటీన్స్ అవసరం అవుతాయి వీటికి. 76th, బ్లాక్ అండ్ డీకంపోజింగ్ టిష్యూ దట్ ఈజ్ devoid of blood circulation is known as. Correct option C, gangrene. బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా woundని మన టిష్యూని బ్లాక్ అయిపోతుంది, డీకంపోజింగ్ అయిపోతుంది. దాన్ని మనం ఏమంటాము అంటే గ్యాంగ్రీన్ మీన్స్ నెక్రోసిస్ ఆఫ్ డెత్. టిష్యూ అనేది ఆక్సిజన్ సప్లై లేకుండా డెత్ అయిపోయి బ్లాక్గా కనిపిస్తుంది, దాన్ని గ్యాంగ్రీన్ అండ్ రిజల్టింగ్ ఫ్రమ్ డిఫిషియంట్ ఆర్ ఆబ్సెంట్ బ్లడ్ సప్లై ఉండదు. 77 క్వశ్చన్, కంజెనిటల్ అబ్సెన్స్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ ఏ నార్మల్ బాడీ ఆరిఫిస్ ఆర్ ట్యూబులర్ ఆర్గన్ ఈజ్ కాల్డ్. కరెక్ట్ ఆప్షన్ బి, అట్రేషియా. అట్రేషియా ఈజ్ కంజెనిటల్ అబ్సెన్స్ ఆర్ క్లోజర్ ఆఫ్ ఏ నార్మల్ బాడీ ఓపెనింగ్ ఆర్ ట్యూబులర్ స్ట్రక్చర్. పుట్టుకతోనే బాడీలో ఒక సాధారణంగా రంధ్రం కానీ లేదంటే గొట్టం లాంటి అవయవము బాడీలో ఏమైనా మూసుకుపోయి ఉంటాయి, దాన్ని ఓపెన్ అవ్వవు, దాన్నే అట్రేషియా అంటారు. నార్మల్గా ఓపెనింగ్ లేకుండా కంప్లీట్గా మూసుకపోతే మెడికల్ భాషలో అట్రేషియా అంటారు. చాలామందిలో స్టెనోసిస్ అనుకుంటారు, కానీ స్టెనోసిస్ అనేది టైట్గా అవుతుంది అనమాట. స్టెనోసిస్ క్లోజ్గా ఉండదు, కంప్లీట్గా టైట్గా ఉంటుంది. సో దాన్ని స్టెనోసిస్ నారోయింగ్ అనమాట. అట్రేషియా మీన్ పుట్టుకతోనే యాబ్సెన్స్ ఆఫ్ క్లోజర్, ఏదైనా అవయవం కానీ బాడీలో ఏదైనా మోసుకపోవడం ఉంటుంది, దాన్ని అట్రేషియా అంటారు.
78th question. Who introduced the principle of inheritance? ఇన్హెరిటెన్స్ని ప్రిన్సిపల్ చేసింది ఎవరు? కరెక్ట్ ఆప్షన్ డి, గ్రిగోర్ మండెల్. మనకు తెలుసు కదా, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ వచ్చేసి గ్రిగోర్ మండెలే. ఈయన బఠానీ మీద, మొక్కల మీద రీసెర్చ్ చేసి ఈ సూత్రాన్ని కనిపెట్టిండు. కరెక్ట్ ఆప్షన్ డి, గ్రిగోర్ మండెల్. 79th క్వశ్చన్. ద ప్రోటీన్ ప్రెజెంట్ ఇన్ మ్యూకస్ ఈస్. కరెక్ట్ ఆప్షన్ బి, మ్యూసిన్. మ్యూసిన్ ఈజ్ ఏ గ్లైకోప్రోటీన్ ఫౌండ్ ఇన్ మ్యూకస్. మన బాడీలో ముక్కులో కానీ, జీర్ణాశయంలో కానీ ఉండే జిగట ఉండే పదార్థాన్ని మనం మ్యూకస్ అంటాం కదా. ఈ మ్యూకస్లో ఉండే అసలైన ప్రోటీనే పేరు మ్యూసిన్ అనమాట. ఈ మ్యూసిన్ అనేది ఒక గ్లైకోప్రోటీన్. 80 క్వశ్చన్. ద అనాలిసిస్ ఆఫ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద loci of structures within the body plane of an organisms that forms the basis of taxonomical categorization is. క్వశ్చన్ పెద్దగా ఉందని కన్ఫ్యూజ్ అయినా. జీవుల వర్గీకరించడానికి వాటి శరీర నిర్మాణాలు, అవయవాలు, దాని యొక్క అమరికను ఒకదానితో ఒకటి ఇట్లా పోల్చి చూస్తుంటారు. ఒకటి ఇట్లా ఒకటి అట్లా అని పోల్చి చూస్తూ చదువుతుంటారు. ఇలా పోల్చి చూసి చదివి క్యారెక్టర్ని ఎంచడాన్ని కంపారేటివ్ మార్ఫాలజీ అంటారు. కరెక్ట్ ఆప్షన్ ఏ, కంపారేటివ్ మార్ఫాలజీ అంటారు. 81 క్వశ్చన్. లార్జ్ హెపెడ్ ఆఫ్ mass of scar tissue developed and extending behind the wound surface is known as. Correct option D, keloids. Keloids is an exuberant scar that forms at the site of an injury and spreads behind the border of the original lesion. కొంతమందికి దెబ్బలు తగిలినప్పుడు లేదంటే ఆపరేషన్ చేసినప్పుడు అది తగ్గాక కూడా స్కిన్ నార్మల్ అవ్వకుండా స్కార్ టిష్యూ లాగా గట్టిగా పెరుగుతుంది. ఓన్లీ ఆడ పెరగడమే కాకుండా మిగతా ప్లేస్లకు కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. దీన్నే మెడికల్ టర్మినల్లో మచ్చల్లాగా ఉంటాయి, కీలాయిడ్స్ అని. ద కరెక్ట్ ఆప్షన్ డి, కీలాయిడ్స్. 82 క్వశ్చన్. విచ్ ప్రోటీన్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్స్? కరెక్ట్ ఆప్షన్ ప్రొటెక్టివ్ ప్రోటీన్స్. కరెక్ట్ ఆప్షన్ బి, ప్రొటెక్టివ్ ప్రోటీన్స్ వాటి షేపును బట్టి, చేసే పనులను బట్టి రకరకాలుగా డివైడ్ చేస్తారు. ఆప్షన్స్లో ఉన్న ఫైబ్రస్ ప్రోటీన్, గ్లోబులర్ ప్రోటీన్స్ అనేవి వాటి స్ట్రక్చర్ లేదంటే ఆకారాన్ని బట్టి చెప్పేవన్నమాట. బట్ ప్రొటెక్టివ్ ప్రోటీన్స్ అనేవి అవి చేసే పనిని బట్టి ప్రొటెక్టివ్ పేర్లనే ఉంది. ఎగ్జాంపుల్ వచ్చేసి బాడీలో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం, అట్లా ప్రొటెక్టివ్ ప్రోటీన్స్. 83 క్వశ్చన్. ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ రిప్రజెంట్స్. కరెక్ట్ ఆప్షన్ ఏ, లీనియర్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ జాయిండ్ బై పెప్టైడ్ బాండ్స్. ఎక్స్ప్లెనేషన్. ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రోటీన్ ఈజ్ ద లీనియర్ సీక్వెన్స్ of amino acids which referred as a polypeptide chain. Amino acids in primary structure are held together by covalent bond which form during process of protein synthesis. Secondary structure of a protein is the three-dimensional form of local segments of protein. మనకు తెలుసు కదా, ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్లో తయారవుతాయని. ఈ అమైనో యాసిడ్స్ అన్నీ ఒకదాని వెనుకొకటి ఒక స్ట్రెయిట్ లైన్ లాగా, లీనియర్ స్ట్రక్చర్ లాగా అమర్చబడి ఉంటే దాన్ని ప్రోటీన్ యొక్క ప్రైమరీ స్ట్రక్చర్ అంటాం. ఈ అమైనో యాసిడ్స్ అన్నీ ఒకదానికొకటి పెప్టైడ్ బాండ్స్ ద్వారా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ. 84 క్వశ్చన్.
Dash are atoms having the same mass number but different atomic numbers. Correct option A. Isobars. Two or more chemical bodies having the same atomic weight or mass but different atomic numbers called isobars. కెమిస్ట్రీలో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏవైనా ఆటమ్స్కి పైన ఉండే మాస్ నెంబర్ మాస్ నెంబర్ ఒకేలా ఉండి కింద ఉండి అటామిక్ నెంబరు వేరే వేరేగా ఉంటే వాటిని ఐసోబార్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే బార్ అంటేనే బరువు వెయిట్ సమానంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో కరెక్ట్ ఆప్షన్ ఏ ఐసోబార్స్. జెమ్ లైన్ జెనిథెరపీ ఈజ్ జెమ్ లైన్ జెనిథెరపీ అంటే కరెక్ట్ ఆప్షన్ సి హెరిటబుల్. హెరిటబుల్ అంటే వంశపారంగా వచ్చేది. Germline gene therapy involves the modifying of the defective gene in the sperm and egg cells to get the future offspring children with healthy modified genes. The foreign DNA genes are integrated into cell by using a vector, a carrier of DNA. Example, a virus. జెన్ థెరపీ అనేది ఇదో రకం స్పర్మ్ లేదా ఎగ్ సెల్స్లో ఉండే డిఫెక్టివ్ జీన్స్ని మారడాన్ని జెన్ థెరపీ అంటారు. ఇలా చేయడం వల్ల ఆ మార్పులు అనేటివి తొందరగా పుట్టే పిల్లలకు ఆ తర్వాత వచ్చే పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ఇది ఒక వంశపరంగా మారుతుంది. దీన్నే హెరిటబుల్ అంటారు. 86th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ న్యూక్లియన్స్? ఇచ్చిన దానిలో న్యూక్లియన్స్ అని వేటిని పిలుస్తారు? కరెక్ట్ ఆప్షన్ సి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఎనీ ఆఫ్ ద పార్టికల్స్ దట్ కలెక్టివ్లీ మేకప్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ కాల్డ్ న్యూక్లియన్. ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ టు న్యూక్లియస్. అంటే పరమాణు న్యూక్లియస్ మీన్ కేంద్రకం అనమాట. కేంద్రకం న్యూక్లియస్ లోపల ఉండే సెల్లో కణాలను కలిపి న్యూక్లియాన్లు అంటారు. ఈ సెల్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిసి ఉంటాయి అన్నమాట. దీన్నే న్యూక్లియన్స్ అంటారు. 87 క్వశ్చన్, టిష్యూ ఇన్ హిస్టోపాథాలజీ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ అంటే బయాప్సీ లేదా హిస్టోపాథాలజీ స్టోర్ చేయడానికి ఏ సొల్యూషన్ వాడతాము అని క్వశ్చన్. కరెక్ట్ ఆప్షన్ 10% బఫర్డ్. ఫార్మేషన్ కాదు, ఇది ఫార్మలిన్. ఫార్మేషన్ అని ఇచ్చారు, ఫార్మలిన్ ఇది. మన ల్యాబ్లో హిస్టోపాథాలజీ టెస్టులు చేసేటప్పుడు అంటే బాడీ నుండి ఏదైనా సబ్స్టాన్స్ టిష్యూ కానీ పాడైపోయినప్పుడు కుళ్ళిపోయినప్పుడు చాలా కాలం స్టోర్ చేయడానికి అవి తీసి స్టోర్ చేయడానికి ఒక కెమికల్ ఫిక్సేటివ్ను వాడతారు. హాస్పిటల్లో బయాప్సీకి కానీ ఏదైనా శాంపిల్కి అందులో ఈ సొల్యూషన్ వేసి స్టోర్ చేస్తారనమాట. అది కరెక్ట్ ఆప్షన్ ఏ 10% బఫర్డ్ ఫార్మలిన్. 88th క్వశ్చన్, ద జెనెటిక్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఇన్ విచ్ డోనార్ DNA ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు ద రిసిపియంట్ బై ఏ వైరస్ ఈజ్. కరెక్ట్ ఆప్షన్ డి ట్రాన్స్డక్షన్. Transduction is a genetic recombination in bacteria in which DNA is carried from one bacterium to another by bacteriophage. అంటే ఒక వైరస్ ద్వారా డోనర్ యొక్క డిఎన్ఏను రెసిపియంట్లోకి ఎక్కించి జన్యు మార్పిడి ప్రక్రియను ఏమంటారు అని క్వశ్చను. ఈ క్వశ్చను మైక్రోబయాలజీలో చాలా ఇంపార్టెంటు. ఒక వైరస్ మెయిన్గా బ్యాక్టీరియోఫేజ్ టైంలో జన్యువులను లేదంటే డిఎన్ఏ ఒక బ్యాక్టీరియా నుండి ఇంకో బ్యాక్టీరియాలోకి మార్చే ప్రాసెస్ని ట్రాన్స్డక్షన్ అంటారు. ఇక్కడ వైరస్ అనేది ఒక మీడియం లాగా పనిచేస్తుంది. 89th క్వశ్చన్, ద యాక్టివేషన్ ఆఫ్ కాస్పెసిస్ అనేది ఈజ్ లైక్లీ టు లీడ్ టు
కాస్పెసిస్ యాక్టివేట్ అవ్వాలంటే వాటిలో యాక్టివేట్ అయితే ఏం జరుగుతుంది అని క్వశ్చను. కరెక్ట్ ఆప్షన్ ఏ, ఎపోప్టోటిక్ సెల్ డెత్. ఉన్నాయమ్మా. మన బాడీలో పాత కణాలు లేదంటే పాడైపోయిన సెల్స్ ఒక పద్ధతి ప్రకారంగా చనిపోతాయి. దాన్ని ఎపోప్టోటిక్ అంటారు, లేదంటే ప్రోగ్రామ్డ్ సెల్యులార్ డెత్ అంటారు. అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేది, కంట్రోల్ చేసేది ఎవరంటే మన సెల్లో ఉండే కొన్ని స్పెషల్ ప్రోటీన్స్. వాటి పేరే కాస్పెసెస్. ఇవి యాక్టివేట్ అయ్యాయంటే అక్కడ ఎపోప్టోసిస్ జరుగుతుంది, సెల్ డెత్ అవుతుందని అర్థం. కరెక్ట్ ఆప్షన్ ఏ, ఎపోప్టోటిక్ సెల్ డెత్. కాస్పెసిస్ ఈజ్ ఎ ప్రోటీన్ దట్ రెగ్యులేట్స్ ప్రోగ్రామ్డ్ సెల్యులార్ డెత్. 1990 క్వశ్చన్. పిక్నోసిస్. పిక్నోసిస్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై. పిక్నోసిస్ యొక్క లక్షణం ఏంటి అంటే కరెక్ట్ ఆప్షన్ బి, న్యూక్లియర్ ష్రింకేజ్. అనమాట. ఎక్స్ప్లెనేషన్: ద డీజెనరేషన్ ఆఫ్ ఎ సెల్ ఇన్ విచ్ ద న్యూక్లియస్ shrinks in size and the chromatin condensed to a solid structure mass called pycnosis. థిక్నెస్. ఒక సెల్ డీజెనరేషన్ అప్పుడు దాని న్యూక్లియస్ సైజు బాగా చిన్నగా కుచించుకుపోతాయి. లోపల ఉన్న క్రోమాటిన్ అంతా గట్టిగా ముద్దలాగా మారిపోవడాన్ని పిక్నోసిస్ అంటారు. డీజెనరేషన్ అప్పుడు సైజు చిన్నగా అయిపోయి దగ్గరకు అవుతుంది కదా, అది లోపల గట్టిగా అయి ముద్దలాగా సెల్ లోపల మళ్ళీ గట్టిగా ముద్దలాగా బ్లాక్గా కనిపిస్తుంది. దాన్ని పిక్నోసిస్ అంటారు. ఇంకో 2 పాయింట్స్. అదే సెల్ న్యూక్లియస్ లోపల ముక్కలుగా విడిపోతే దాన్ని కెరియోరెక్సిస్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. కండెన్స్డ్ న్యూక్లియస్ అంటారు అనమాట. కెరియోరెక్సిస్. పిక్నోసిస్, కెరియోరెక్సిస్, కెరియోలైసిస్ ఏంటంటే డిజాల్వ్ ఎంటర్లీ, అంటే కంప్లీట్గా కరిగిపోతుంది అనమాట. దాన్నే పూర్తిగా కరిగిపోతుంది న్యూక్లియస్ లోపల. ఎంటర్లీ డిజాల్వ్ దాన్ని కెరియోలైసిస్. పిక్నోసిస్, కెరియోరెక్సిస్, కెరియోలైసిస్, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మనం బ్లడ్ టాపిక్ కంటిన్యూయేషన్ చేద్దాము.